వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. అభివృద్ధే లక్ష్యం. ప్రజలతో కలిసి ముందుకు. కమిషనర్ శ్రావణ్. ప్రజాపాలన ప్రగతి విజయమే లక్ష్యం. అధికారులకు కమిషనర్ పిలుపు. పట్టణ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలు మాత్రమే కాదు. ప్రజల ఆశలు, అవసరాలు నెరవేర్చే బాధ్యత కూడా. ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించేందుకు సిద్ధమయ్యానని రామాయంపేట నూతన మున్సిపల్ కమిషనర్ బీర్ శ్రావణ్ స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో రామాయంపేటను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. రామాయంపేట మున్సిపల్ కమిషనర్గా బుధవారం పూర్తి బాధ్యతలు స్వీకరించిన బీర్ శ్రావణ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి విషయంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. రామాయంపేట అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని, ప్రజల అవసరాలు ఏవైనా ఉంటే మున్సిపల్ పరిపాలన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యలను వినిపించుకుని వాటి పరిష్కారానికి తాను కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటైన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కూడా పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. రీసెంట్గా రామాయంపేట మున్సిపాలిటీకి కొత్తగా వచ్చిన కమిషనర్ని. రీసెంట్గా జరిగిన గ్రూప్ 1లో నేను సెలెక్ట్ అయ్యి ఇది నా ఫస్ట్ పోస్టింగ్. సో ఇక్కడ కొత్తగా ఏర్పాటైన కౌన్సిలర్స్ ప్లస్ మా ఎంప్లాయీస్ అందరితో కలిపి రామాయంపేటని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నా. దీంతో పాటు ప్రజలందరి సహకారం మాకు ఉంటుందని అనుకుంటున్నాను. స్టార్టింగ్ నేను జాయిన్ అయిన నెక్స్ట్ డేనే 99 days యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. సో దాంట్లో భాగంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ 10 days శానిటేషన్ ప్లస్ ఫైల్ ప్రాసెసింగ్, పెండింగ్ ఉన్న ఫైల్స్ అన్ని క్లియర్ చేద్దామని దాని మీద మెయిన్ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మేజర్గా 2 issues, శానిటేషను అండ్ పెండింగ్ ఉన్న ఫైల్స్ క్లియర్ చేద్దామని ఫస్ట్ ప్లాన్ అదే ఉంది.